ఇచ్చిందా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా మీకు వస్తుంది వచ్చింది యాభై పర్సెంట్కి రాదంట సరే మన ప్రయత్నం చేద్దాం ట్రై చేద్దాం సరే వేరే ఏమైనా అవకాశాలు వస్తే ఇప్పిద్దాం రైటా బస్సు ఫ్రీ మీరు 10 ఏళ్ళలో ఆలోచన అటు గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ పాలన చూసారు ఇప్పుడు ఏమొస్తున్నాయి మీరే ఆలోచన చేయాలి అంతే ఇప్పుడేం ఎలక్షన్ ప్రాబ్లం ఉంటే కనుక్కునే దానికే వచ్చినాం మేము అందరం కూడా రోడ్డు డ్రైన్ ఇదంతా చెప్తే రాసుకుంటారు సమస్యలు ఉంటే నల్ల నీళ్ళు వస్తున్నాయా మంచి నీళ్ళు వస్తున్నాయా ఇదోడు జాగా మరి ఇల్లు కట్టుకోరా మీరు అప్లై చేసుకోలే చెయ్యాలి కదా మీ జాగా ఇదేనా మీది మరి మీరు జాగా ఉన్నప్పుడు మరి ప్రభుత్వం 5 లక్షలు ఇస్తే ఇల్లు కట్టుకోవచ్చు కదా మీరు ఎందుకు అప్లై చేసుకోవాలి అన్న ఊర్లో పెట్టుకున్నా కూడా ఇక్కడ కూడా వస్తుంది ఏం కాదు మరి జాగా ఇక్కడ కూడా వస్తుంది కదా ఆడుంటదా కదా ఆడబెట్టుకున్నట్టే కదమ్మా సన్న బియ్యం వస్తున్నాయా అన్ని పథకాలు వస్తాయమ్మా గత 10 ఏళ్ళ టీఆర్ఎస్ వల్ల ఏం రాలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్కొక్క పథకం అందరు పబ్లిక్ వస్తుంది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఒక్కొక్క పథకం వస్తుంది మహిళలకు ముఖ్యంగా మహిళలకు బస్ ఫ్రీ వస్తుంది సన్న బియ్యం వస్తుంది వస్తాయి ఒక్కొక్క పథకం అందుతుంది మీరు అర్థం చేసుకోరు ఏమైనా సమస్యలు రోడ్డు డ్రైనేజ్ ఏమైనా ఉన్నాయా ఏం లేదు కదా సబ్సిడీ వస్తుందా ఏం ప్రాబ్లం లేవు సన్న బియ్యం తీసుకున్నాం 6 గ్యారెంటీ కాంగ్రెస్ గ్యాస్ వస్తుందా సబ్సిడీ కరెంట్ గ్యారెంటీలు చెప్పిన అవన్నీ కూడా వస్తుంది మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా కనుక్కోవడానికి వచ్చింది ఓకేనమ్మా వాటర్ వస్తుందా అప్లై చేసుకోలేమ్మా 200 యూనిట్ లోపల ఉంటేనే అంటే యూనిట్స్ కూడా చూసుకోవాలి కదా చూసుకోవాలి అందరికీ ఒకటి మీ ఒకరికి ఉంటుంది ఇల్లు అప్లై చేసుకుంటా ఫోటో దిగి రమ్మని ఈసారి ఖచ్చితంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రతి ఒక్క పేద ప్రజలకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ఏవైతే 6 గ్యారెంటీలు చెప్పినామో ఖచ్చితంగా అమలు చేస్తాం ప్రజల దగ్గరికి అందుకొని వస్తున్నాం ఏమైనా సమస్యలు ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ ఉందా లేదు కదా ఏవైతే సమస్యలు ఉన్నాయో కనుక్కొని అవన్నీ కూడా మైనంపల్లి దృష్టికి తీసుకుపోయి రాసుకుంటున్నారు రాపి అని అవన్నీ కూడా మీ కరెంట్ 200 యూనిట్స్ వస్తేనే వస్తుంది కూడా ఇచ్చిన మహిళలకు ఫ్రీ బస్ ఫ్రీ ఇస్తున్నాము రేపు రాబోయే 2500 ఇస్తారు 4000 పెన్షన్ కూడా ఇస్తారు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తారు దయచేసి ఆలోచన చేయండి గత 10 ఏళ్ళ ప్రభుత్వం మారుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ఏం లేవు ఒకటేనే చెప్తాం అన్న డ్రైనేజ్ రోడ్ ఏమైనా ఉందా సమస్యలు మాకు సమస్యలు ఇదివరకే రాసి మోరు సెటిల్ చేయాలి ఈ వాటర్ ఇట్లా 100 గంటకు ఇంత దాకా రోడ్డు అది ఆల్రెడీ ప్రిపేర్ అందరు చెప్పారు అది కంపల్సరీ ఈరోజు మన 137 డివిజన్ వినాయక్ నగర్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే మన ఏఐసిసి ద్వారా ఏదైతే కార్యక్రమం ఇచ్చిరో అది దాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళి
గత 10 ఏళ్ళగా బీజేపీ కేంద్రంలో రాజ్యాంగాన్ని రాంగ్ వేలో తీసుకుపోతున్నందుకు ఇది ప్రజలలో తీసుకెళ్ళి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు కూడా ప్రజలకు వస్తున్నాయా లేవా అని ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళని అడిగి వాళ్ళకి ఎవరైతే రాలేదో వాళ్ళందరూ కూడా రాసుకొని వాళ్ళందరికీ వచ్చే విధంగా మేము ముందుకెళ్తున్నాం. ఏదైనా ప్రజలకు సమస్యలు ఉన్నా కానీ మైనంపల్లి అన్న దృష్టికి తీసుకువెళ్ళి ఇవన్నీ ఏవైతే మనం 6 గ్యారెంటీలు ఇచ్చినామో అవన్నీ కూడా ప్రజలకు అందే విధంగా ప్రయత్నం చేస్తాం. ప్రతి ఇంటికి పోతున్నాం, మంచి స్పందన వస్తుంది. ఏదైతే మనం మొన్న సన్న బియ్యం ప్రవేశపెట్టినో మహిళలందరూ కూడా ఆనంద ఉత్సవాలు ఉన్నారు, మంచిగా పండుగ వాతావరణం నెలకొంది. వాళ్ళందరూ కూడా ఏదైతే మనం చెప్పలేదో గ్యారెంటీలో కూడా అధికంగా ఇచ్చినందుకు మహిళలందరూ కూడా మంచిగా కూడా స్పందిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిరో అవన్నీ కూడా ప్రజలకు అందే విధంగా ముందుకెళ్తాం.